హలో అండి, వెల్కమ్ టు ఝాన్సీ రీతి వీడియోస్. ఫస్ట్ టైం నా వీడియో చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. అండ్ ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ మటన్ కీమా బాల్స్ కర్రీ. అంటే దీన్ని హిందీలో కోఫ్తా కర్రీ కూడా అంటారు. సో దానికి కావాల్సిన పదార్థాలు, మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే మటన్ తీసుకోవాలండి. మటన్ కైమా ఉంటుంది కదా, అలా కొట్టించుకోవాలి. లేదంటే నార్మల్గా మన మటన్ ఉంటుంది కదా, చిన్న పీసెస్ చేసుకొని అయినా దాన్ని గ్రైండ్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ అయితే నేను చూడండి, ఫస్ట్ మటన్ అయితే గ్రైండ్ చేసేసుకుంటున్నాను. చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను, దాన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇదిగోండి, మటన్ అయితే ఒక గ్రైండర్లో వేసేస్తున్నాను. జార్లో మటన్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అండ్ బాదం ఉంటుంది కదా, బాదం అండ్ మన దగ్గర కాజు ఉన్నా కానీ కాజు కూడా వేసేసుకొని ఫస్ట్ దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ కొంచెం గ్రైండ్ అయిన తర్వాత అందులో పచ్చిమిర్చిలు, మన టేస్ట్కి తగ్గట్టు మనం ఎంత కారం వాడతామో అంత పచ్చిమిర్చిలు వేసుకొని అంత క్వాంటిటీలో ఇంకా మనం మిక్సీ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఒక ఓపెన్ బౌల్లో వేసేసుకుంటే ఏంటంటే మనకు మిక్స్ చేయడానికి బాగా వస్తుంది. అండ్ అందులో నేను పసుపు, కారం, కొంచెం పసుపు, కొంచెం కారం అండ్ కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం శనగపిండి ఉంటుంది కదా, శనగపప్పు, దాన్ని పౌడర్ పట్టుకోవాలి. సో నేను ఫస్టే పట్టుకొని పెట్టుకున్నాను, ఆ పౌడర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్, అండ్ కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను, కొంచెం జీరా పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను, కొంచెం బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకుంటున్నాను. అవి ఇంకా అయ్యేంత లోపల పక్కన నేను కోల్ ఉంటుంది కదా, అంటే బొగ్గు ఉంటుంది కదా, దాన్ని కాల్చుకుంటున్నాను. ఎందుకో నేను చెప్తాను. ఇంకా అది అయ్యే లోపల మళ్ళీ ఇందులో పెరుగు యాడ్ చేసుకొని ఇంకా మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనము అంత వాటర్ అయితే అసలు వేయకూడదు. ఆ పెరుగుతోటే మనం మంచిగా మిక్స్ చేసుకొని ఇట్లా ముద్దలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇంకా మధ్యలో కొంచెం ఇట్లా గ్యాప్ లాగా చేసి అందులో కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి ఈ బొగ్గు ఏదైతే ఉంటుందో అది అందులో వేసి ఇంకా ఇక్కడ చూడండి, స్మోకీ ఫ్లేవర్ లాగా వస్తుంది. దానిపైన లిడ్ పెట్టేసుకోవాలి. సో దట్ మనకు ఆ ఫ్లేవర్ అనేది అందులోనే ఎండిపోతుంది స్మోక్తో సహా. సో మనకు రెస్టారెంట్ ఫీల్ వస్తుంది అలా చేసుకుంటే. కొన్ని డిషెస్లో ఇలా చేసుకుంటే ఏంటంటే రెస్టారెంట్ లుక్ లాగా వస్తుంది. ఇంకా అంత లోపల ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ అయితే వేసేసుకున్నాను డీప్ ఫ్రై కోసం. సో ఇంకా అప్పటి లోపల ఇది మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా మటన్లో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇంకా చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఇట్లా చిన్న బాల్స్లా, మనకు ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు మనం చిన్న బాల్స్లా చేసేసుకోవాలి. ఇలా బాల్స్లా చేసేసుకోండి, 1 by 1 అంతా. ఇంకా చూడండి, నేనైతే చిన్న బాల్స్ చేస్తున్నాను. ఎక్కువ పెద్ద బాల్స్ కూడా చేస్తే ఏంటంటే మనకు మటన్ అనేది లోపల వరకు ఉడకదు. అండ్ ఏదైతే ఉందో ఇదంతా ప్రాసెస్ అంతా సిమ్ పైన చేయాలి, సిమ్ మంట పైన. ఎక్కువ మంట పైన చేసేస్తే బయట కాలుతాయి, బ్రౌనిష్ అయిపోతాయి, లోపల మటన్ కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కదా కాలడానికి. సో అందుకే చిన్న బాల్స్ చేసేసుకొని ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఇంకా 1 by 1 వేసేసుకోవడమే. అన్నీ ఒకటేసారి వేయొద్దు, మొత్తం మిక్స్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి 1 by 1 వేసేసుకోవాలి అన్ని బాల్స్. ఇంకా మెల్లగా ఒక 2-3 minutes అయిన తర్వాత సిమ్ పైనే కదా, మెల్లమెల్లగా ఒక్కోటి టర్న్ చేసేసుకోండి, అన్నీ ఒకటేసారి కలపకండి. నేనైతే ఫస్ట్ టైం చేసినాను కోఫ్తా కర్రీ, చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఇవి కొంచెం కాలడానికి టైం పడుతుంది, సో మటన్ కదా. ఇంకా ఇవి చూడండి బ్రౌన్ అయిపోయినాయి. ఇంకా మంచిగా వేగిన తర్వాత ఇంకా టిష్యూ పైన వేసేసుకుంటున్నాను. ఇంకా అయిపోయింది. ఇవైతే మటన్ కీమా బాల్స్ రెడీ అయిపోయినాయి. ఇది ఒక రెసిపీ అయిపోయింది. అండ్ ఇంకోటి, దాన్ని మనం కోఫ్తా కర్రీలాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. కొంచెం అలా తీసేసిన తర్వాత మళ్ళీ కోఫ్తా కర్రీకి ఆనియన్స్ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకుంటున్నాను. చూడండి, కొంచెం ఆనియన్, పెరుగు, కాజు అలా వేసేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను.
మళ్ళీ ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకుంటాను. ఆయిల్ తీసుకొని కొంచెం గరం మసాలా ఉంటుంది కదా, మన జీలకర్ర, యాలకులు అండ్ సాజీరా, ఇంకా అన్నీ గరం మసాలా ఐటమ్స్, ఆకు, దాల్చిని అన్నీ వేసేసుకొని ఇంకా కొంచెం అది ఫ్రై చేసేసుకుంటున్నాను. అది ఫ్రై అయిన తర్వాత, ఇది కూడా సిమ్ పైనే చేయాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి దాన్ని మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లిపాయ మంచిగా కలిసేలాగా మిక్స్ చేసేసుకొని ఇంకా అవి మంచిగా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత మనం ఏదైతే పేస్ట్ మిక్స్చర్ చేసుకున్నామో అది యాడ్ చేసేసుకోవడమే. ఆనియన్స్ అండ్ కర్డ్, పెరుగు, కొంచెం పచ్చిమిర్చి మన దగ్గర ఏముంటే అవైలబుల్ అవి వేసుకొని కొంచెం పేస్ట్ లాగా చేసేసుకోవాలి. సో ఇంకా కొంచెం ఆయిల్ కొంచెం పైకి వచ్చిన తర్వాత మళ్ళీ టొమాటో ప్యూరీ ఉంటుంది కదా, టొమాటో ప్యూరీ మళ్ళీ యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంకా మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఏదైనా డిష్ మనం పేషెన్స్తో మంచిగా సిమ్ పైనే పెట్టి పేషెన్స్తో చేస్తే మాత్రం దాని టేస్ట్ మాత్రం చాలా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ కొన్ని డిషెస్ త్వరగా చేస్తే కూడా అవుతాయి అనుకోండి. అండ్ ఇప్పుడైతే ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం వేసి మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇంకా మంచిగా మిక్స్ అయిన తర్వాత మళ్ళీ ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి వేసుకొని మళ్ళీ యాడ్ చేసేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. మళ్ళీ ఇదంతా ప్రాసెస్ అంతా సిమ్ పైనే చేస్తున్నాను. అండ్ ఇంకా మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను. దీంట్లో అన్ని మసాలాలన్నీ కలిసిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ అట్లా పెట్టి మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసి కొంచెం అది చాలా గట్టిగా అయిపోతుంది కదా అన్ని మసాలాస్ ఉంటే, ఇంకా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అట్లా లిడ్ పెట్టేసుకుంటాను. ఇంకొక 2 to 3 మినిట్స్ అయిన తర్వాత కొంచెం ఇట్లా బాయిల్ అవుతుంది చూడండి, అప్పుడు కొంచెం గరం మసాలా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంకా చూడండి మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇంకొక 2 మినిట్స్ మళ్ళీ లిడ్ పెట్టేసిన తర్వాత మళ్ళీ చూడండి ఆయిల్ మొత్తం పైకి తేలింది. ఇంకో ఆయిల్ అయితే బాగా మంచిగా పైకి వచ్చేసింది. రెడీ అయిపోయింది మనకు మసాలా అయితే మంచిగా రెడీ అయిపోయింది. ఇదిగోండి ఎంత బాగా కనిపిస్తుంది, చాలా బాగుండే కర్రీ అయితే. ఫస్ట్ టైం చేసినాను కానీ చాలా బాగా వచ్చింది. సో ఇంకా సైడ్కి తీసి పెట్టినాను కదా ఆ కోఫ్తాస్ అంటే కీమా బాల్స్ ఉంటాయి కదా, అవి చూడండి ఇందులో మళ్ళీ యాడ్ చేసేసుకోవాలి. ఇంకా అన్నీ 1 by 1 వేసేసుకుంటున్నాను. అవి కూడా నార్మల్గా రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలాగే వచ్చింది. చాలా బాగా వచ్చింది కర్రీ అయితే. ఫస్ట్ టైం అయినా చాలా బాగా వచ్చింది. ఇంకా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇంకా చూడండి ఒక 5 మినిట్స్ అట్లా పెట్టాలి బాల్స్ వేసిన తర్వాత, 5 to 6 మినిట్స్. ఎందుకంటే మనకు మసాలా అంతా బాల్స్లోకి వెళ్ళి జ్యూసీగా రెడీ అవ్వాలి కాబట్టి ఒక 5 to 6 మినిట్స్ పడుతుంది. దాంట్లో ఇంకా లెమన్ యాడ్ చేస్తున్నాను, కొంచెం పుల్లగా బాగుంటుంది. లెమన్ యాడ్ చేసి మళ్ళీ లిడ్ పెట్టేసినాను. ఒక 2 to 3 మినిట్స్ అయిపోయింది. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగా వచ్చింది చూడండి, చూడడానికి ఎంత బాగుంది. ఇంకా మనకు చపాతీలో అయినా లేకపోతే రోటీస్ అండ్ పూరీస్లో అయినా చాలా బాగుంటుంది. అండ్ దీంతో ఇలా చేసుకున్నప్పుడు నార్మల్గా కోఫ్తాస్ చేసుకున్నప్పుడు అయితే పప్పులో, రసంలో చాలా బాగుంటుంది, పప్పు చారులోకి. అండ్ ఇట్లా కర్రీ చేసుకున్నప్పుడు అయితే చపాతీస్లో చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ కర్రీ ఎలా ఉందో ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ ద్వారా